బాపట్ల జిల్లా అద్దంకిపట్నంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎల్వీఎఫ్ నగర్ తాళ్లూరు మండలం విద్యాశాఖ అధికారి సుబ్బయ్య ఇంట్లో దొంగలు పడి నగదు దోచుకెళ్లిన ఘటన శనివారం వెలుగు చూసింది. వారు రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తూ ఉండగా దొంగలు గుట్టు చప్పుడు కాకుండా చోరీకి పాల్పడ్డారు. ₹1,00,000 నగదుతో పాటు 3.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితుడు సుబ్బయ్య తెలిపాడు. పోలీసులు దొంగల్ని పట్టుకుని నగదును రికవరీ చేయాలని ఆయన వాపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎల్ఈఎఫ్ నగర్లో శివయ్య ఆవుల కష్టం వాటర్ ప్లాంట్ ఏరియాలో రాత్రి దొంగతనం జరిగింది. దాదాపు క్యాష్ ₹1,00,000, బంగారానికి సంబంధించి ఉంగరాలు, మాటీలు, కమ్మలు, డ్రాప్స్ ఇవన్నీ కూడా పోయినాయి. 2:30 నుంచి 3:30 లోపు మేబీ జరిగి ఉండొచ్చు దొంగతనం. నేను తాళ్ళూరు ఎంఈఓగా పనిచేస్తున్నాను. సో ఈ విషయం కూడా స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇట్టింది. 4.5 లక్షలు ఉండొచ్చు, ₹4,50,000 దాకా. బంగారం ఒక 3.5 లక్షలు ఉండొచ్చు, క్యాష్ ₹1,00,000, మొత్తం ₹4,50,000. సో ఈ మధ్య ఒక 10-15 రోజుల క్రితం కూడా ఈ ఏరియాలో ఈ ఆయిల్ మిల్ రోడ్డు, ఈ కాలేజీ ఏరియాలో కూడా దొంగలు ప్రయత్నం తిరిగారు. రాత్రులు నిద్రపోవాలంటే కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలందరూ కూడా భయాందోళన పరిస్థితిలో ఉన్నారు. నైటే వచ్చేసి మరి ఏం చేస్తారో అన్నటువంటి నిద్రపోయే పరిస్థితిలో ఉన్నారు. మరి దొంగతనాలు ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి కాబట్టి పోలీసు వారు దానికి సంబంధించిన పరిస్థితిని మరి గస్తీని పెంచి, సెక్యూరిటీని పెంచి, మొబైల్ టీంని కూడా ఏర్పాటు చేసి మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఎల్ఈఎఫ్ నగర్లో శివయ్య లక్ష